తనని చూసినప్పుడు కొలాబరేషన్కే కలిశారు. బట్ వైల్ టాకింగ్ కానీ తినంతా బిజినెస్ ఓరియంటెడ్లా ఉన్నారు అసలు. అంటే అమ్మాయిలు బిజినెస్ ఓరియంటెడ్గా ఉన్న అమ్మాయిల దగ్గరికి వచ్చేసరికి తనతో ఎలా ఉన్నారు, కొంచెం జోవియల్గా ఉన్నారా, తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అలా చూస్తారు కదా. వాట్ డిడ్ యూ లైక్ మోస్ట్ ఇన్ హిమ్? అంటే యాక్చువల్గా నాది కూడా మోస్ట్లీ బిజినెస్ మెంటాలిటీ అనమాట. అంటే లైక్ నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ కానీ, చిన్నప్పటి నుంచి నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ కానీ, తిరిగిన సర్కమ్స్టెన్సెస్ కానీ అంతా కొంచెం లో ఫేజెస్. సో నాకు బిజినెస్ రిలేటెడ్ చాలా ఇంట్రెస్ట్. అది పక్కన పెట్టేస్తే బయట జనాలు చూసే నవీన్ వేరే, నేను చూసిన నవీన్ వేరే. యా, నా లోపల ఇంత ఫన్ ఇంత కనిపిస్తుంది కదా మీకు ఇన్స్టా రీల్లో, అంతకి డబుల్ ఉంటుంది అనమాట అతని దగ్గర. అవునా? ఫస్ట్ లో కొంచెం రిజిడ్ ఉంటారు అయితే. ఫస్ట్ లో తను చాలా రిజర్వ్డ్, ఓన్లీ ఒక 6 to 7 పీపుల్ మధ్యలోనే ఉన్నవాళ్ళు అనమాట. బాగా సోషలైజ్ అవ్వరు ఎక్కడ గానీ. సో నాతో కలిసినప్పుడు చాలా మంచిగా ఫార్వర్డ్ అవ్వడం కానీ, మంచిగా కమ్యూనికేట్ అవ్వడం కానీ నాకు బాగా నచ్చింది. బేసిక్గా నేను కూడా ఎవరితో అంత కమ్యూనికేట్ అవ్వను, చాలా రిజర్వ్డ్ క్యాండిడేట్. నేను ఏదో వీడియోస్ లో చాలా ఎక్స్ట్రోవర్ట్ లాగా కనిపిస్తాను. తను నాకు సిమిలారిటీస్ ఏంటంటే ఓన్లీ 7 to 8 పీపుల్, ఒక బ్రదర్, కజిన్ అండ్ బెస్టీస్ ఒక 3-4 పీపుల్. ఇంకా అవుట్ ఆఫ్ దట్ ఓన్లీ ప్రొఫెషనల్ వర్క్. మన వర్క్ మనం చూసుకున్నామో కద్దాం. మనం అసలు అంటే ఒక చిల్ అనే వీడియో అసలు లైఫ్ లో చిల్ అవుతారా అనుకుంటారు జనాలు, అట్లా ఉంటది బయట లైఫ్. బట్ మళ్ళీ మేము ఎప్పుడైతే ఇప్పుడు నా సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్లో ఉన్నప్పుడు ఉండేది వేరే ఉంటుంది. సరే, సేమ్ తను కూడా అలాగే. ఓకే, తను కొలాబరేషన్కి ఫస్ట్ కలిసారన్నారు కదా, ఎంత పే చేశారు అసలు మీ కొలాబరేషన్కి? అసలు పే చేశారా? పే చేశారు. యాక్చువల్గా ఏంటంటే నేను ప్రమోషన్స్ చేయకపోతుండే, తను చేసిన ఫాలో అప్ నాకు బాగా నచ్చింది అనమాట. సో నచ్చి ఇంట్రెస్టెడ్ అనిపించి చేశాను. చేసిన తర్వాత నేను మనీ కోసం అన్నట్టు చేయలేదు. ఐ లైక్ ద కాన్సెప్ట్, ఇరానీ కాన్సెప్ట్ అనేది హైదరాబాద్కి సంబంధించింది, ఎంతకైనా మన సిటీ కాబట్టి. సో ఫుడ్కి సంబంధించింది, ఐఎమ్ ఆల్సో ఫుడీ, ఒకసారి చేద్దాము. ఇంకొకటి నా కాలేజ్ ఏరియాలో వెళ్తా ఉంటే ఉంటుంది అనమాట. సో ఆ మిస్టర్ టీలోనే నేను ఒక 2 times మా ఫ్రెండ్స్తో గ్యాదరింగ్ అయి కూర్చున్నాను. సో ఎందుకు చేయొద్దు, నేను అక్కడ ఒకప్పుడు వెళ్ళిన దాన్ని, అక్కడే ప్రమోషన్ వచ్చింది, చేస్తే బాగుంటుంది కదా అని వెళ్ళినాను. సో మిస్టర్ టీఏ నాదవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అమేజింగ్. చెప్పలేదు ఇంతకీ ఎంత పే చేశారో చెప్పలేదు ఆయన. అంటే అది కాన్ఫిడెన్షియల్ చెప్పచ్చా? ఇప్పుడు మీ ఇద్దరు కపుల్ కదా, ఇంకేముంది కాన్ఫిడెన్స్ అక్కడ, కాన్ఫిడెన్షియల్. ఫస్ట్ ప్రమోషన్ కి నియర్లీ 15 to 20K అయింది. జస్ట్ నేను వెళ్ళి ఒక రీల్ ప్రమోట్ చేసి వచ్చాను. సో నెక్స్ట్ ప్రమోషన్ కి వచ్చేసరికి అది అగ్రిమెంట్, ఫుల్ టైం అగ్రిమెంట్ అయిపోయింది. అంటే అంటే ఐ మీన్ యు మీన్ యాజ్ ఎ కపులా లేకపోతే యాజ్ ఎ అంటే ప్రమోటర్ గానా? కపుల్ గా, ఓకే, ఇలాగా. అమేజింగ్, అమేజింగ్, నైస్ నైస్ నైస్. అంటే ఆ నెక్స్ట్ ప్రమోషన్ కోసం జరిగే డిస్కషన్స్ లోనే మాకు సిమిలర్ థాట్స్ చాలా కలిసినాయి అన్నమాట. కలవడం, నేను కూడా మ్యారేజ్ కి రెడీగా ఉన్నానని తనకు తెలియడము. సో ఎట్ ద సేమ్ టైం చేసుకుంటే బాగుంటది, ఇద్దరం కలిసి కెరియర్ బిల్డ్ చేసుకుంటే బాగుంటది అనిపించి ఫార్వర్డ్ అయ్యాం. నైస్. కానీ ఇప్పుడు అమ్మాయిలు చాలామంది అంటే ఎవరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, లేకపోతే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ ఎవరైనా డిపెండెంట్గా లేని విమెన్ మ్యారేజ్ని పోస్ట్పోన్ చేస్తున్నారు. చేసుకుందాం కొంచెం దూరంలో, లేకపోతే కొంచెం టైం తీసుకొని చేసుకుందాం అనుకున్న వాళ్ళు. బట్ వాట్ మేడ్ యూ, అంటే నేను చెప్పారు అంత వెల్ సర్కమ్స్టాన్సెస్ నుంచి నేను రాలేదు, కొంచెం నా కాళ్ళ మీద నేను నిలబడాలి అన్న సర్కమ్స్టాన్సెస్ నుంచే వచ్చారు. సో అలాంటి వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది వెంటనే పెళ్లి చేసుకోవాలని. బట్ వాట్ మేడ్ యూ లైక్, అంటే పెళ్లి చేసుకుందాం అన్న డెసిషన్ ఎందుకు వచ్చింది అసలు? అంటే నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా మేము ఏమంటారు విమెన్ బ్యాక్గ్రౌండ్, ఇండిపెండెంట్ అనమాట. నాకు 5 members సిస్టర్స్, ఐఎమ్ ద యంగర్ వన్. ఓకే, నేను ఓన్లీ 1 sisterనే చూస్తాను మీ రీల్స్ లో. తను నాకంటే పెద్ద, మిగతా వాళ్ళు రీల్స్ చేయరు. సో వాళ్ళు డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఉన్నారు. సో నేను అక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఏజ్లో సెటిల్మెంట్ చూసిన వాళ్ళు అనమాట. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి నేను గ్యాదర్ చేసుకొని ఈ ఏజ్లో సెటిల్ అవ్వాలి, 25 అన్న ఏజ్లో సెటిల్మెంట్ వచ్చి మ్యారేజ్ చేసుకుందాం అన్న థాట్ నాకు ముందే ఉంది. సో ఏదైతే నా ఇండిపెండెన్స్ ఉందో, మ్యారేజ్ అయిన తర్వాత ఇండిపెండెంట్గా ఉండకుండా, ఇండివిజువాలిటీ చూసుకోకుండా టుగెదర్గా ఏదన్నా సరే టుగెదర్నెస్ ఉంటే మనకి ఆ గ్యాప్స్ అనేవి రావు. తర్వాత ఇండిపెండెంట్ లైఫ్ అనేది ఆటోమేటిక్గా ఎవరి స్పేస్ అనేది వాళ్ళకు ఉంటుంది, అది మనం స్పెషల్గా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. యా,
మీకు వస్తున్న ఆపర్చునిటీస్ కానీ జబర్దస్త్ కానీ మూవీస్ కానీ సిరీస్ కానీ అంటే ఇప్పుడు మ్యారేజ్ లైఫ్ అది రెండు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా? యా, కంపల్సరీ ఖచ్చితంగా బ్యాలెన్స్ చేస్తాను, ఎందుకంటే తన సపోర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో అంటే నా లోపల చూసి ఇష్టపడిందే నా యాంగిల్ కానీ నేను చేసే రీల్స్ కానీ అది చూసి ఇష్టపడ్డారు కాబట్టి తను చాలా సపోర్ట్ చేస్తారు ఆ విషయంలో. బట్ ఐ వాంట్ టు టేక్ అ బ్రేక్. అంటే నేను ఎక్కువ అక్కడ కాన్సన్ట్రేట్ చేసినా సరే మా మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది కాబట్టి సో కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని ఇఫ్ స్కిల్ ఉన్నప్పుడు మనకి ఆపర్చునిటీస్ తక్కువేం కాదు మార్కెట్లో వస్తే ఐ యాక్సెప్ట్ ఇన్ ద ఫ్యూచర్ యాజ్ వెల్. చిన్నప్పుడు 5 మంది సిస్టర్స్ మధ్య మొత్తం పెరగడం అంటే కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటుంది. అన్నలో తమ్ముళ్ళు ఉంటే వేరుంటుంది కానీ అక్కలో చెల్లెళ్ళు అంటే అన్నయ్య ఉన్నారా? ఓకే ఓకే. సో హౌ వాజ్ యువర్ చైల్డ్హుడ్, ఎలా ఉండేది? అండ్ రియల్లీ అంటే డిఫికల్ట్గా ఉండేది, కాంప్లికేటెడ్గా అయితే కాదు, డిఫికల్ట్గా ఉండేది. ఎందుకంటే నాకు 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అయిన ఉండే. సో ఆ టైంలో కొంచెం ఫినాన్షియల్ స్టేటస్ ప్రాపర్గా లేదు. అండ్ మదర్ 4 మెంబర్స్ సిస్టర్స్. సో ఆ టైంలో అందరూ ఎడ్యుకేషన్ అంటే చదువుకునే స్టేజ్లో ఉన్నారనమాట. సో ఆ టైంలో ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేయడానికి మా అక్క వాళ్ళు కొంచెం జాబ్ క్విట్ చేసి స్టడీస్ క్విట్ చేసి జాబ్లోకి మూవ్ అవ్వడం. సో మాకు వాళ్ళు నేర్పించింది ఏంటంటే స్టడీస్ ఇంపార్టెంట్ అని, లైఫ్ని తొందరగా బిల్డ్ చేసుకోవాలి, కెరియర్ ఇంపార్టెంట్ అని. సో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే ఎక్కువ అనమాట. సో ఆ టైంలో కాంప్లికేటెడ్ ఉండేది, బట్ నా వెనకాల అంతమంది అక్కలు ఉన్నారు కాబట్టి సో ఇట్స్ దట్ అంటే అంత కాంప్లికేటెడ్ ఏం కాదు. ఏదైనా వచ్చినా ఫేస్ చేయగలిగేంత శక్తి వాళ్ళు నాకు ఇచ్చారు. అక్కలే రోల్ మోడల్స్ లా చాలా. మామూలుగా ఏదైనా రిలేషన్షిప్లో ముందుకు తీసుకెళ్ళాలి, పెళ్లి దాకా తీసుకెళ్ళాలంటే అందరు అభిప్రాయాలు చూస్తారు, ఇష్టాలు చూస్తారు. కానీ చాలా వరకు ఇప్పుడు జనరేషన్లో మీ ఇద్దరిలో కూడా నాకు అనిపిస్తుంది, బట్ యూ హ్యావ్ టు టెల్ దట్ ఇష్టాలు కలవడంతో పాటు సమ్ పార్ట్ ఆఫ్ స్ట్రగుల్స్ కూడా కలవాలి. అంటే సేమ్ కైండ్ ఆఫ్ స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటే అది కూడా ఒక కైండ్ ఆఫ్ మనకి ఈజ్ దగ్గరికి మూవ్ అవ్వడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఓకే, తను కూడా నా కైండ్ ఆఫ్ స్ట్రగుల్ ఫేస్ చేసింది కాబట్టి తనకి ఈ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది. అలా మీకు ఏదైనా మ్యాచ్ అయినవి ఉన్నాయా? ఇప్పుడు తను హార్డ్ వర్క్ చేసి ఇప్పుడు ఈ రికగ్నిషన్ తెచ్చుకుంది, నేను హార్డ్ వర్క్ చేసి ఈ స్టేజ్కి వచ్చాను. సో ఇప్పుడు మీరు స్టార్టింగ్లో అడిగారు కాంపిటేటర్స్ అది ఇది అని. సో ఇప్పుడు మేము అంటే ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తే ఈ కాంపిటీషన్లో అంత ఫార్వర్డ్ అయ్యి ఇప్పుడు ఇంత రికగ్నిషన్ తెచ్చుకుంటాము. అండ్ తను కూడా ఇప్పుడు ఎంత అంటే ఇప్పుడు ఛాలెంజెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు తను బయటకు వెళ్ళి జాబ్ చేస్తుంది, దాంట్లో 5 మెంబర్స్ సిస్టర్స్ ఫ్యామిలీలో అన్నప్పుడు తనకి ఛాలెంజెస్ రైజ్ అవుతాయి అనమాట. సో తను క్రాస్ చేసి వచ్చింది, నేను క్రాస్ చేసి వచ్చాను. డెఫినెట్గా ఎట్లా ఉందంటే ఇద్దరిది కనుక ట్రాక్ పక్కన పెట్టి చూస్తే ఆల్మోస్ట్ జర్నీ అనేది సేమ్ ఉంటుంది అనమాట. మేము ట్రావెల్ చేసిన జర్నీ సేమ్ ఉంటుంది. అండ్ మేము ఫ్యూచర్ గురించి మాట్లాడుకున్నప్పుడు అంటే ఇక్కడ ఇష్టాలు అనేది ఏం లేదు. మేము అంటే మా ఏదైతే జర్నీ ఉందో మేము యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఈ స్టేజ్కి రావడానికి వచ్చిన జర్నీ సిమిలర్గా ఉంది. అండ్ మేము నెక్స్ట్ చేయాలనుకునే జర్నీ సిమిలర్గా ఉంది. ఓకే, వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? అంటే ఫ్యామిలీ వైజ్ అంటున్నారా లేకపోతే కెరియర్ వైజ్? ఈవెన్ కెరీర్ అండ్ ఫ్యామిలీ రెండు కూడా. అంటే ఇద్దరం కూడా ఎలా ఉన్నామంటే అగ్రెసివ్గా కెరీర్ అన్నట్లే కాకుండా ఒక సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాత సో బిజినెస్ అనేది ఒక ట్రాక్లో వెళ్తూ ఉంటుంది. అండ్ పర్సనల్ లైఫ్ అనేది ఎక్కువ ప్లాన్ చేసుకున్నమాట. ప్రయారిటీ ఎక్కువ పర్సనల్ లైఫ్కి ఉన్నది. సో సేమ్ అక్కడ కూడా అంతే, ఎంతసేపు ప్యాషన్ అన్నట్లే కాకుండా సో దాంతోపాటు ఏంటంటే అంటే పర్సనల్ లైఫ్ కూడా తను మంచి ప్లాన్ చేసుకో అంటే సిమిలారిటీస్ ఇవి ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు తనైనా నేనైనా ఇప్పుడు ఇంకొక థాట్ ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత తను ఒక వే నేను ఒక వే, డిఫరెంట్ పాత్స్ కాకుండా ఇప్పుడు తన థాట్ కూడా ఎలా ఉందంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకునే పార్ట్నర్ ఎవరైతే ఉంటారో ఆ పార్ట్నర్ పాత్లోనే వెళ్ళాలి. అంటే 2 పాత్స్ ఉండకూడదు, 2 కలిపి ఒకటే పాత్ బిల్డ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇంకొక ఫార్వర్డ్ అయ్యామనుకోండి, అంటే వితౌట్ మ్యారేజ్ ఇంకా ముందుకు వెళ్ళామనుకోండి, ఇప్పుడు తన పాత్ వేరే వెళ్ళిపోతుంది, నా పాత్ వేరే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు తనకి ఒక మెచ్యూరిటీ వచ్చింది, ఒక ఏజ్ వచ్చింది, నాకు ఒక మెచ్యూరిటీ వచ్చింది, ఒక ఏజ్ వచ్చింది. ఇప్పటి వరకు ఇది కెరీరే అనుకోవచ్చు, బిజినెస్ అనుకోవచ్చు, లేకపోతే తనది ప్రొఫైలే అనుకోవచ్చు, ఒకటి బిల్డ్ చేసి ఒకటి అచీవ్ చేసి ఉన్నాం. బట్ ఇక్కడ నుంచి లైఫ్ అనేది కలిసి బిల్డ్ చేసుకోవాల్సిన ఏజ్ అనమాట, నాకైనా తనకైనా.
సో ఈ ఏజ్ నుంచి అంటే ఇప్పుడు ఈ టైంలో కనుక కరెక్ట్ పార్ట్నర్ దొరికి ఈ ఏదైతే నెక్స్ట్ ఉందో నెక్స్ట్ దాన్ని ప్రాపర్గా బిల్డ్ చేసుకుంటే టుగెదర్ బిల్డ్ చేసుకుంటే అది ఇంకా బాగుంటుంది. ఎంతసేపు నా బిజినెస్ అని నేను కాకుండా తన కెరీర్ తన యాక్టింగ్ అని తను కాకుండా అలా థాట్స్ సిమిలర్ ఉన్నాయి అనమాట. అంటే కలిసి అంటే ఇప్పుడు ఎవరైతే పార్ట్నర్ వస్తారో కలిసి పాత్ బిల్డ్ చేయాలన్న థాట్లో నేనున్నాను, తను కూడా ఇప్పుడు ఎవరైతే పార్ట్నర్ వస్తారో వాళ్ళతో కలిసి ఒక న్యూ పాత్ బిల్డ్ చేయాలన్న థాట్లో తను ఉన్నాను. దట్స్ అమేజింగ్. అసలు క్లారిటీ ఆఫ్ థాట్ కానీ క్లారిటీ ఫ్యూచర్ ప్లాన్స్ కానీ దట్స్ వెరీ నైస్.